హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నూతన డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎం రాజేశ్వరరావు. Who has been appointed as the Managing Director and Chief Executive Officer of Indian Post Payment Bank IPPB? ఇండియన్ పోస్ట్ పేమెంట్కి సంబంధించి ఎండి అండ్ సిఓగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ జి వెంకట్రాము. Who among the following has been appointed by the Myntra as its first digital ambassador? మింత్రా తన మొదటి డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ యూట్యూబర్ భువన్ బామ్. Who among the following has been given the additional charge of Consumer Affairs, Food and Public Distribution Ministry? వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాన పంపిణీ మంత్రిత్వ శాఖకు అదనపు ఛార్జ్ ఎవరు తీసుకున్నారు? ఆన్సర్ పీయూష్ గోయల్. రామ్విలాస్ పాస్వాన్ గారు చనిపోవడం వల్ల ఆయన దగ్గర ఉన్న శాఖలను కూడా పీయూష్ గోయల్ గారికి అడిషనల్ ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది. Who among the following has been re-elected as the chairman of Association of Mutual Funds in India? క్రింది వారిలో ఎవరు భారతదేశంలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చైర్మన్గా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ నీలేష్ షా. Who among the following has recently named the brand ambassador of homegrown brand Transform? ఎవరు ఇటీవల స్వదేశీ బ్రాండ్ ట్రాన్స్ఫార్మ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు? ఆన్సర్ చేతన్ ఆనంద్. Who among the following has won the Nobel Prize in Medicine 2020 for the discovery of hepatitis C virus? హెపటైటిస్ సి వైరస్ కనుగొనేందుకు గాను క్రింది వారిలో ఎవరు మెడిసిన్ 2020లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు? వైద్య శాస్త్రంలో 2020లో ఎవరు నోబెల్ బహుమతి గెలుచుకున్నారు? ఆన్సర్ హార్వే జే ఆల్టర్, మైకెల్ హాటన్ మరియు చార్లెస్ ఎం రైస్. ఆప్షన్ సి. Who among the following has won the Nobel Prize in Economics for work on auction theory? వేలం సిద్ధాంతంపై పనిచేసినందుకు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని క్రింది వారిలో ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి. పాల్ ఆల్ మిల్గ్రామ్ మరియు రాబర్ట్ బి విల్సన్. Who among the following has been awarded the Nobel Prize 2020 in Chemistry? క్రింది వాణిలో ఎవరు రసాయన శాస్త్రం కెమిస్ట్రీలో 2020 నోబెల్ బహుమతి గెలుపొందారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇమాన్యుయల్ చార్పెంటర్ మరియు జెన్నిఫర్ ఎడోనా. ద నోబెల్ పీస్ ప్రైజ్ 2020 has been awarded to which of the following organization for efforts in order to combat hunger? నోబెల్ శాంతి బహుమతి 2020 క్రింది వానిలో ఏ సంస్థ ఆకలిని ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాల కోసం గెలుచుకుంది? ఆన్సర్ డబ్ల్యూఎఫ్పి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆహార కార్యక్రమానికి అయితే ఈ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. హూ హ్యాస్ రీసెంట్లీ వోన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఫర్ ద ఇయర్ 2020? 2020 సంవత్సరానికి గాను ఇటీవల సాహిత్య నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్స్ డి. లూయిస్ గ్లక్. Who among the following will be conferred with the Sarla Puraskar for his poetry work Setu Belaku Natiba published in 2017? క్రింది వానిలో ఎవరికి 2017లో ప్రచురించబడిన కవితల నవల సెట్టు బెలాకు నతీబా కోసం సర్లా పురస్కారాన్ని ప్రదానం చేశారు? ఆన్సర్ నిత్యానంద్ నాయక్. Meghalaya has recently partnered with which country to establish the Center of Excellence on High Value Vegetables in the state? రాష్ట్రంలో అధిక విలువ కలిగిన కూరగాయలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపించడానికి మేఘాలయ ఇటీవల ఏ దేశంతో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి. ఇజ్రాయెల్. మేఘాలయ వచ్చి ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. Who among the following has launched the first ever brand logo for Indian cotton on 2nd World Cotton Day? క్రింది వానిలో ఎవరు 2వ ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా ఇండియన్ కాటన్ కోసం మొట్టమొదటి బ్రాండ్ లోగోను ప్రారంభించారు? ఆన్సర్ స్మృతి ఇరానీ. Who among the following has launched the Jan Andolan campaign ensuring the COVID-19 appropriate behavior?
కోవిడ్-19కి సంబంధించి తగిన ప్రవర్తనను నిర్ధారించడం కోసం క్రింది వానిలో జన్ ఆందోళన్ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఓకే, ట్విట్టర్లో ఈ జన ఆందోళన్ ప్రచారాన్ని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ టు బిగిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ జ్యూయర్ ఎయిర్పోర్ట్? జ్యూయర్ విమానాశ్రయం అభివృద్ధి ప్రారంభించడం కోసం జ్యూయర్ విమానాశ్రయంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. విచ్ కంపెనీ హ్యాస్ టైడ్ అప్ విత్ ఐఆర్సిటిసి ఫర్ ట్రైన్ టికెట్ బుకింగ్ అండ్ ప్రొవైడ్ ద క్యాష్ బ్యాక్ ఆఫర్స్? రైలు టికెట్ బుకింగ్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించడం కోసం ఏ సంస్థ ఐఆర్సిటిసితో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ అమెజాన్. The Andhra Pradesh state government has launched the Dash Crore scheme to distribute the kits to school students studying in the government schools. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పాఠశాల విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ 650 కోట్లు, 650 crores. నేమ్ ద యాంటీ రేడియేషన్ మిసైల్ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ ఫ్రమ్ సుఖాయి 30 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ ద ఈస్ట్ కోస్ట్. తూర్పు తీరంలో సుఖాయి 30 యుద్ధ విమానం నుండి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ క్షిపణి పేరు ఏంటి? ఆన్సర్ రుద్రం. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి సౌర రోజ్గార్ యోజన? ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సౌర రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద విస్టరా టు లాంచ్ ద కోబ్రాండెడ్ ఫారెక్స్ కార్డ్? కోబ్రాండెడ్ ఫారెక్స్ కార్డును ప్రారంభించడానికి కింది వానిలో ఏ బ్యాంక్ విస్తరాతో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టైడ్ అప్ విత్ ద ఇండియా పోస్ట్ టు గెట్ ద ఫార్మర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్? పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో రైతులను చేర్చుకోవడం కోసం ఇండియా పోస్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చి గోవా. ఎగ్జిమ్ బ్యాంక్ హ్యాస్ ఎక్స్టెండెడ్ $1 సాఫ్ట్ లోన్ టు మాల్దీవ్స్ ఫర్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం ఎగ్జిమ్ బ్యాంక్ మాల్దీవులకు ఎన్ని మిలియన్ల సాఫ్ట్ లోన్ పొడిగించింది? ఆన్సర్ $400 మిలియన్ సాఫ్ట్ లోన్ అయితే మాల్దీవులకు ఎగ్జిమ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ గూగుల్ పే అండ్ వీసా టు లాంచ్ ద న్యూ ఏసీఈ క్రెడిట్ కార్డ్? కొత్త ఏసీఈ క్రెడిట్ కార్డును ప్రారంభించడం కోసం క్రింది వానిలో ఏ బ్యాంక్ గూగుల్ పే మరియు వీసాతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ యాక్సిస్ బ్యాంక్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ఆర్టీజీఎస్ ఫీచర్ విల్ బీ అవైలబుల్ 24/7 ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్? ఓకే, మనకి డిసెంబర్ 2020 నుండి ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఈ ఫీచర్ అనేది 24/7 అయితే అవైలబుల్ ఉంటుందని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పటి నుండి అంటే డిసెంబర్ 2020. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వోన్ ద ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2020 ఇన్ ద మెన్స్ సింగిల్స్ కేటగిరీ? పురుషుల సింగిల్ విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2020 టైటిల్ను గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ రఫెల్ నాదాల్. 2020 ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ 2020 ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆన్సర్ లూయిస్ హామిల్టన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రిలీజ్డ్ ద 100 commemorative coin ఇన్ హానర్ ఆఫ్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ బీజేపీ విజయరాజ్ సింధియా? బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలైన విజయరాజే సింధియా గౌరవార్థం ₹100 స్మారక నాణ్యాన్ని విడుదల చేసిన వారు ఎవరు? ఆన్సర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. విచ్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద హైటెక్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇన్ ఆల్ పబ్లిక్ స్కూల్స్? అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా హైటెక్ డిజిటల్ తరగతులను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. అమెజాన్ పే హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ కంపెనీ టు పుష్ ద డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పెంచడం కోసం అమెజాన్ పే ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఉబర్. Mario Molina, who passed away recently, won the Nobel Prize for Chemistry in 1995. He belongs to which country?
ఇటీవల కన్నుమూసిన మరియా మెలీనా 1995లో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. అతను ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ మెక్సికో. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ బాలికల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 11. వరల్డ్ సైట్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ దృష్టి దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 8. వరల్డ్ పోస్టల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే టు మార్క్ ద యానివర్సరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యూనివర్సల్ పోస్టల్ యూనియన్? యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించిన వార్షికోత్సవం సందర్భంగా క్రింది తేదీల్లో ఏ తేదీన ప్రపంచ పోస్టల్ దినోత్సవం జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 9. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 10. నేషనల్ పోస్టల్ వీక్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీక్? భారతదేశంలో జాతీయ పోస్టల్ వారోత్సవాలు ఏ తేదీల్లో జరుగుతాయి? ఆన్సర్ అక్టోబర్ 9 నుండి 15 దాకా అయితే ఈ సంవత్సరం మనకి జాతీయ పోస్టల్ వారోత్సవాలు అయితే జరగడం జరిగింది. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద వరల్డ్ ఎగ్ డే ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ దిస్ ఇయర్ టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఎగ్? గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం కోసం ఈ సంవత్సరం ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకున్నారు? ఆన్సర్ సెకండ్ ఫ్రైడే ఆఫ్ అక్టోబర్. సో అక్టోబర్లో ఎప్పుడైతే సెకండ్ ఫ్రైడే వస్తుందో ఆ రోజున మనకి వరల్డ్ గుడ్ డే అయితే జరుపుకుంటాం. వరల్డ్ డే అగైనెస్ట్ ద డెత్ పెనాల్టీ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? మరణశిక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 10. వరల్డ్ ఆర్థరైటిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ విచ్ ఎఫెక్ట్స్ ద మూమెంట్? కదలికను ప్రభావితం చేసే కీళ్లవాపు గురించి అవగాహన పెంచడం కోసం ఏ తేదీలో ప్రపంచ ఆర్థరైటిస్ డే జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి అక్టోబర్ 12. ఓకే, మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఏ కోర్టు మీద కండక్ట్ చేస్తారో అన్న ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడి నుండి కూడా ఫాలో అవుతూ ఉండండి. ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారో. మనకి ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.